నమస్కారం. సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అనుచరులలో ఒకరు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఆర్కేపురం డివిజన్ కి ప్రెసిడెంట్ గా చేస్తున్న పెండ్యాల నాగేష్ గారితో మీ ప్రవళిక. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. అసలు మీరెందుకు టీఆర్ఎస్ పార్టీ వైపుకి మొగ్గు చూపారు? టీఆర్ఎస్ పార్టీ అంటే ఆ పార్టీని నడిపించే నాయకుడి దార్శనికత చూసి తెలంగాణను తను అభివృద్ధి చేసే విధానానికి ఆకర్షితులై మేము అందరం మా ఆరాధ్య నాయకురాలు సత్యేంద్ర రెడ్డి గారితో కలిసి టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఆర్కేపురం డివిజన్ తీసుకుంటే అభివృద్ధిలో ఎందుకు వెనుకంజలో ఉందంటారు? ఆర్కేపురం డివిజన్ అభివృద్ధిలో వెనుకంజ అనే ప్రశ్న ఎక్కడ కూడా తలెత్తలేదండి. ఎందుకంటే గతంలో సత్యేంద్ర రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆర్కేపురం డివిజన్లో 22-23 కాలనీలు ఉన్నాయండి. ప్రతి కాలనీలో కూడా కమ్యూనిటీ భవనం కానీ, సీనియర్ సిటిజన్ భవనం కానీ, మహిళా భవన్ కానీ, పార్కుకి సంబంధించిన అభివృద్ధి నిధుల కేటాయింపు అన్నీ కూడా 90% శ్రీమతి సబితాంద్ర రెడ్డి గారి ఫండ్ నుంచి ఈ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లనే జరిగినాయని చెప్పడానికి నేను ఖచ్చితంగా గర్వపడతా ఉన్నాను. అలాంటి సందర్భంలో ఎక్కడా కూడా ఆర్కేపురం డివిజన్ అభివృద్ధిలో వెనుకబడిందనే ప్రశ్న ఉత్పన్నం కాదండి. మీరేమో అభివృద్ధిలో వెనుకంజలో లేదు, అన్నీ బాగానే ఉన్నాయని అంటున్నారు. మరి ప్రతిపక్షాలేమో ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఏరియా మొత్తం అంటే ఇక్కడ వాటర్ వస్తున్నాయి అని ప్రజలు కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? ఎస్ మేడం, పోయిన సంవత్సరం వచ్చిన వరదలు మనం ఇంతకుముందు కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు మాత్రం లేదు. దాన్ని కుంభవృష్టి కంటే ఇంకా పెద్ద పదం ఏమన్నా ఉంటే దాన్ని అనొచ్చు. ఎందుకంటే 60 సెంటీమీటర్ల వర్షం అనేది అసలు హైదరాబాద్ తట్టుకోలేనంత వర్షం. ఎక్కడా కూడా మామూలు పల్లెల్లో కూడా నీరు ఇంకిపోయే విధానం ఉన్న దగ్గర కూడా వరదలు అనేవి ఆ వర్షం వల్ల ఉత్పన్నమైనవి. మరి ఈ హైదరాబాద్ నగరంలో చాలా వరద వల్ల అతలాకుతలమైన సందర్భాలు మనం చూసినాం. ప్రజెంట్గా మా ఆర్కేపురం డివిజన్లో చూస్తే కొన్ని లో లెవెల్ ఏరియాలలో ఇల్లు మునిగిపోయి రోడ్లు దెబ్బతిన్న మాట మాత్రం వాస్తవం. అవి ఇమీడియట్గా ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనే విషయం మీద దాదాపు గత వర్షాలు వెళ్ళిపోయిన రోజు నుంచి మా సత్యేంద్ర రెడ్డి గారి ఆదేశాలతో మేడం గారు విజిట్ చేశారు. వారి ఆదేశాలతో మేము కూడా ప్రతిరోజు జిహెచ్ఎంసీ అధికారులతో కానీ వాటర్ వర్క్స్ అధికారులతో కానీ సమన్వయం చేసుకుంటూ మేమందరము ఆ వరద వల్ల ఉత్పన్నమయ్యే నీటి ఫ్లోని ఎట్లా డైవర్ట్ చేయాలనే దాని మీద కొన్ని నిధులు మేడం గారు మంజూరు చేశారు. వాటర్ డైవర్షన్ పనులు, వరదని ఎట్లా అరికట్టాలో కూడా ఆర్కేపురం డివిజన్లో ఆ పనులన్నీ నడుస్తూ ఉన్నాయండి. ఇక ముందు వర్షాలు వచ్చినా కూడా సమస్య ఉత్పన్నం కాకుండా రాబోయే 6 నెలల్లో, సంవత్సరంలో కూడా ఆ సమస్య అనేది మళ్ళీ ఉత్పన్నం కాకుండా మా సత్యేంద్ర రెడ్డి గారి చొరవతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మహేశ్వరంకి సబితా ఇంద్రారెడ్డి వచ్చిన తర్వాత కేటీఆర్ ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి అనుకున్నారు. కానీ పోయినసారి వచ్చిన వరదలు, వర్షాలే కారణం అంటారా మీ ఓటమికి? దైవం ఒకటి తెలిస్తే పూజారి మరొకటి తెచ్చాడు అన్నట్టు అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా ఆర్కేపురంని మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు మాత్రం ఖచ్చితంగా నిలిపినామనే చెప్పుకోవడానికి మేము ఖచ్చితంగా ఎలాంటి సంశయం కూడా వ్యక్తం చేయమండి. కానీ ఎలక్షన్స్ ముందు ఏదైతే వరదల వల్ల వచ్చిన డిస్టర్బెన్స్తోనే కొన్ని రకాల చిన్న సమస్యలు ఉత్పన్నమై కొంచెం వేరే విధంగా బీజేపీ పార్టీ కూడా రకరకాల మతోన్మాదంతో విద్వేషాలు నూరిపోసి ప్రజల మెదళ్ళలో ఒక రకమైన విద్వేషాన్ని నింపిన పరిస్థితి ఏర్పడ్డది. సో దానివల్ల కొన్ని కారణాలతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ అంటే మతోన్మాదం అంటున్నారు మీరు, మరి మీరు కూడా కేవలం మైనార్టీ ఓట్ల కోసం వారిని బుజ్జగించే దిశగానే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సబబేనంటారా? మేడం, ఒకటండి, లౌకిక వ్యవస్థలో ప్రజాస్వామ్య పునాదుల మీద మతం, కులం అనేది ఎక్కడా కూడా ఉత్పన్నం కావద్దు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడా కూడా ఎలాంటి ఓటర్నైనా బుజ్జగించే పని, ఓట్ల రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా చేయదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా చేయబోజాలదు. మరి మీరు అనుకుంటున్నట్టు మైనార్టీలని బుజ్జగించడం అనేది ఏ విధంగా అంటున్నారో నాకు అర్థమైతే కాలేదు. కానీ ప్రజలందరినీ సమాన దృష్టితో, అన్ని కాలనీలు, అన్ని మతాలు, అన్ని కులాలని కూడా సమదృష్టితో చూస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కులాల వారీగా కూడా వారికి సంబంధించిన వారికి నిధులు కేటాయించడము, కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూ
వాళ్ళకన్నీ కూడా సమకూర్చి వాళ్ళు సొంత కాళ్ళతో నిలబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. మనందరం కూడా గత 7.5 ఏళ్లలో చూస్తూ ఉన్నాం. వారి సుస్థిర అభివృద్ధి కోసం గౌరవ కేసీఆర్ గారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల వల్ల మేమున్న కింది స్థాయి నాయకులము ప్రజల్లోకి ఆ సంస్కరణలని ఎలా వెళ్ళాలో, వాళ్ళకి గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ఏ విధంగా చేరవేయాలో మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి సందర్భంలో ఎక్కడా కూడా మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన అనేది ఖచ్చితంగా లేదండి. ప్రజల దృష్టిలో కూడా అలాంటి అనుమానాలు కూడా లేవు. మీరేమో టీఆర్ఎస్ పార్టీ అలా కాదు, కులమత వ్యత్యాసం అసలు ఉండదు అంటున్నారు. మరి ముస్లింల పండుగ వస్తేనేమో ఒకలా వాళ్ళకి 2,000 రూపాయలు డ్రెస్లకు ఇచ్చి ఫుడ్ పెట్టడం అన్నీ చేస్తున్నారు. మరి ఇక్కడ బతుకమ్మ చీరలు అయితే అంత కాస్ట్లీగా ఎప్పుడు ఇవ్వలేదు. అండ్ చూసుకుంటే కూడా పాత బస్సుని తీసుకుంటే అసలు ట్యాక్సీలు అసలు వసూలు చేయట్లేదని బీజేపీ ప్రతిసారి కౌంటర్ వేస్తుంది. దానికైతే టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా స్పందించలేదు ఇప్పటివరకు. మరి మీరేమంటారు దీని గురించి? అభివృద్ధే తమ పందాగా మార్చుకొని గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ప్రభుత్వ పెద్దలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి ఈరోజు ఒక మతాన్ని టార్గెట్గా చేసుకొని ఇక్కడ అభివృద్ధి అనే అంశాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా బీజేపీ ఏ చిన్న అంశం దొరికినా కూడా దాన్ని మతతత్వవాదంగా చిత్రీకరించి అక్కడ ట్యాక్సులు కట్టట్లేదు, కరెంట్ బిల్లు కట్టట్లేదు, బక్రీద్కి అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పేసి ఒక రకమైన బూచిని ప్రజల మెదడులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఒక కమ్యూనిటీలో, అది హిందూ కానీ ముస్లిం కానీ, బీద వర్గాలు ఉన్నప్పుడు వారికి ఖచ్చితంగా ఆ పండగలు, సంపన్న వర్గాలు ఎలాగో చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ ఉంటారు. మరి పేదరికంలో ఉన్నటువంటి వారికి చేయూత అందించాలనే ఉద్దేశంతో బక్రీద్ కానీ, రంజాన్ కానీ, రంజాన్ తోఫా అని గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంది. మరి గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారికి ఇంకొంచెం మెరుగైన దుస్తులు కానీ, వారికి సంబంధించిన ఆర్థిక సహాయాలు ఏదైతే ఉన్నాయో అవి చేయడం జరుగుతూ ఉంది. మరి అలాగే హిందువులకు కూడా బతుకమ్మ చీరలు అనేది ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అలాంటి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఆడపడుచులకి, హిందువులలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా, ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చీరలు ఈ సంవత్సరం, మీరు గత సంవత్సరం చూస్తూ ఉన్నారు, రకరకాల వర్ణాలు, రకరకాల రంగులు, వారు ఎలాంటి లోటు లేకుండా పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా బతుకమ్మ చీరలు ఇస్తాను. కాస్ట్ విషయానికి వస్తే మేడం, ఒక్కొక్కరు ఒక రకంగా అనుకుంటారు. 10 రూపాయలకు వస్తుంది, 100 రూపాయలకు వస్తుంది, 1000 రూపాయలకు వస్తుంది అని. కానీ అది వేసుకున్న అక్క చెల్లెళ్ళు చెప్పే వాళ్ళ కళ్ళల్లో కనబడే ఆనందాన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఎంత సంతోషపడతా ఉన్నారో. గౌరవ కేసీఆర్ గారు ఒక అన్నలాగా, తోబుట్టోలాగా ఆదరించి మా అందరికి కూడా చీరలు అందజేసి పండగ సంతోషంగా చేసుకోవడానికి చేయూతను అందించారు అని చెప్పేసి వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మరి బీజేపీ పార్టీ ప్రతి విషయాన్ని కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా మత కోణంలోనే ఆలోచన చేస్తూ, ఎక్కడ సందర్భం దొరికినా కూడా ఎలాంటి అసందర్భ ప్రేలాపనలు, ఎలాంటి అకారణంగా దూషించడాలు ప్రభుత్వ పెద్దల్ని, కేసీఆర్ గారిని మనం చూస్తూ ఉన్నాం. ఒక పార్టీ నాయకుడేమో కులం మాట ఎత్తుతారు, ఇంకో పార్టీ నాయకుడేమో పొద్దున్న లేస్తే మతం ఊసెత్తుతాడు. అభివృద్ధి మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి ఏ విధంగా చేయూత అందించి పైకి తీసుకురావాలి, అభివృద్ధి విషయంలో మా పాలసీ ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా మత కోణంలోనే ఆలోచిస్తూ, ఇంకో పార్టీ కుల కోణంలోనే ఆలోచిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణను చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక పక్క బీజేపీ పావనాలు వీస్తున్నాయి, ఇప్పుడు బీజేపీ బలపడుతోంది అంటున్నారు. మరి ఈ ఆర్కేపురం డివిజన్లో మీరు బీజేపీని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ప్రతివ్యూహాలు అనేవి మేము ఎలక్షన్ అప్పుడే జనరల్గా ప్రతిపక్ష పార్టీలో ఏ విధంగా ఓట్లను తెచ్చుకోవాలనే విషయం మీద ఆలోచన చేస్తూ ఉంటాం. మా నాయకురాలు మాకు నేర్పిన విధానం ఏంటంటే, ప్రజా సమస్యల గురించి నిత్యం స్పందించాల్సిందే. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, అధికారుల సమన్వయంతో కానీ, మాతో కానీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా నిధులు సమకూర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చాలనే విధానాల మీదనే మమ్మల్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత అభివృద్ధి ఎక్కడైతే సుస్థిరంగా సాగుతూ ఉంటుందో ప్రజలు కూడా ఇంకా ఎటువైపు కూడా చూసే ఆలోచన ఉండదండి. ఇంకొకటి, మనం సపరేట్గా ఎదుర్కొనే విధానం అంటే ప్రజలకి సేవ చేస్తూ, ప్రజలకి చేరువలో ఉంటూ, మమ్మల్ని మేము
ప్రజలకు అంకితమయ్యే విధంగా వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని నమ్ముతారనే మా సబితా ఇంద్రారెడ్డి మమ్మల్ని తీర్చిదిద్దారు. ఆ విధంగా మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. అంటే మీరు ఎప్పటి నుంచి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నారు, అంటే వారికి మీకున్న అనుబంధం ఎలాంటిది? 2009లో మహేశ్వరం నియోజకవర్గానికి మా మేడం గారు రావడం జరిగిందండి. ఆ రోజు నుంచి కూడా మేము మేడం గారి అడుగుజాడల్లో ఉన్నాం. మరి గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారు మా ఆరాధ్య నాయకురాలు. తన వ్యక్తిత్వం ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తను చూసే విధానం, తన అభివృద్ధి పదం ఒక మార్గం అయితే తను ఇంటికి పోయిన శత్రువుని కూడా పలకరించే విధానం, వారితో మాట్లాడే విధానం అయితేనే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా మాకు చాలా గర్వంగా ఉంటుంది. మా మేడం అందరితో కూడా మేము ఒక్కొక్క సందర్భంలో అంటుంటాం, అమ్మ మనని వాళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పాలు చేశారు, వాళ్ళకు కూడా మన పనులు ఎందుకు చేయాలని మేము కోపంలోనూ కొన్ని సందర్భాల్లో అన్నప్పుడు కూడా మనం అందరినీ ఒకటే తీరుగా చూడాలి. రాబోయే రోజుల్లో కూడా శత్రువు అయినా సరే ఇబ్బంది ఉంది అని వస్తే వాళ్ళకి పని చేసి పెట్టాలనే మాకు మా అమ్మగారు నేర్పిన విధానం. ఆ పద్ధతిలోనే మేము అందరినీ సమానంగా చూస్తూ ప్రతిపక్ష పార్టీలైనా సరే ఇబ్బంది ఉంది అని చెప్తే ఎలాంటి సందర్భాల్లో 24/7 అందుబాటులో ఉండే విధంగా మేము పరిష్కారం చేస్తూ ఉన్నామండి వారి సమస్యలు. అంటే మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎప్పటి నుంచి రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు? మేడం రాజకీయాల్లో అంటే యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ నల్గొండ అయినా కూడా మా నాన్న సింగరేణి కాలనీ ఉద్యోగిగా పనిచేశారు. చిన్నప్పటి నుంచి కూడా నాన్న కార్మిక సంఘ నాయకుడిగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి మేము కమ్యూనిజం ఖమ్మంలో చదువుకున్నాం. మేమంతా కూడా మా ఉద్యోగరీత్యా, నాన్న ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాం. కమ్యూనిజం భావజాలంలో పెరిగినాము. నాన్నలో ఉన్న నాయకత్వ లక్షణాలు చూస్తూ పెరగడం జరిగింది. మరి అప్పటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకొని ఏం జరుగుతుంది అనే ఒక కుతూహలంతో డైలీ పేపర్లు కానీ రాజకీయ నాయకుల్ని చూసే పద్ధతిలో కానీ మేము నన్ను నేను తీర్చిదిద్దుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత 2009లో సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్టివ్గా రాజకీయాల్లో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మేడం గారి వ్యక్తిత్వం అయితేనేమి, తన పలకరించే విధానంలో, తన సమస్యలు పరిష్కరించే పద్ధతిలో మేమంతా ఆకర్షితులై సబితా ఇంద్రారెడ్డి గారి అడుగుజాడలో నాటి నుండి కూడా యాక్టివ్గా వారి అనుచరులుగా మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సిటీ మొత్తం తీసుకుంటే ఎక్కడ చూసినా టీఆర్ఎస్ కటౌట్లే ఉన్నాయి. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో అంటే మీ కటౌట్సే ఉన్నాయి ఎక్కడ చూసినా. మీకు ఇప్పుడు అది చెప్పుకోవడం అవసరం అంటారా? ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కేయడానికేనా ఆ కటౌట్స్? ఖచ్చితంగా కాదు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలు అన్నీ కూడా ప్రజలకి చేరువే విధంగా చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రచారం అనేది ఉండాల్సిందే. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు రకరకాల విద్వేషాలు నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పదే పదే చెప్పే ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ నుంచి మనం కట్టే పన్నులు వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి చేరుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో గౌరవ కేసీఆర్ గారు, ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది, మనకు న్యాయంగా రావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇక్కడ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది, మన అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నది అని. ప్రభుత్వం చేసే పనులు జనాలకి ఏ విధంగా చేరాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలు వాటి గురించి చెప్పుకోవడంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం అనేది ప్రశ్న రాదండి. ఖచ్చితంగా మేము చేసే పనులు, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువ కావాలంటే అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా పొందాలో వాళ్ళకి తెలిసే విధంగా మేము అంటే గత చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్పుకునే పద్ధతిలో తేడా ఏం లేదండి. అవి ఇంకా ప్రజలకు చేరువయ్యే విధంగా చేస్తే వాళ్ళు అభివృద్ధిలో కానీ సొంత కాళ్ళతో నిలబడే విధంగా వివరించాలనే ఉద్దేశంతోనే పథకాలు మేమందరం కూడా ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు వచ్చి అంటూ ఉన్నారు, మేము రెగ్యులర్గా చేసే పనులలో ఆటంకాలు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప, వాళ్ళు ఈ మధ్య 2-3 రోజుల నుంచి ఏదో కార్యక్రమాలను చెప్పడం, వాళ్ళని ఖచ్చితంగా అడ్డుకోవడానికి మేము కటౌట్లు పెట్టడం అనేది అవాస్తవం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, అభివృద్ధి అనేది తెలియచెప్పడం అనేది నిరంతర ప్రక్రియ. అంతేగాని బీజేపీని ఇంకో పార్టీలో దృష్టిలో పెట్టుకొని ఆటంకాలు నేర్పే ఉద్దేశం మాత్రం మా ప్రభుత్వానికి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటున్నారు అంటే పథకాలన్నీ ప్రజలకు చేరాయి అంటున్నారు. ఆల్రెడీ పథకాలు చేరినప్పుడు మరి ఇప్పుడు కటౌట్స్ ఎందుకు? ఈ కటౌట్స్ని చూస్తే బీజేపీకి భయపడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్,
ఏదైనా ఒక సినిమా తీస్తేనో ఒక గొప్ప దర్శకత్వం వహించి తీసిన సినిమాని ఖచ్చితంగా నా సినిమా ఈ విధంగా ఉంటుంది, దీంట్లో కంటెంట్ ఈ విధంగా ఉంటుంది, సందేశం ఏ విధంగా ఇస్తున్నాం అనేది ప్రచారం చేసుకోవాల్సిందే. ఎలాంటి ప్రచారం లేకుండా నేను సినిమా తీసినా చూడండి అంటే జనాలు ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఏ విషయంలో అయినా సరే ఒక ప్రోడక్ట్, ఒక కంపెనీ తయారు చేసిన ఉత్పత్తి ప్రజల్లోకి వెళ్ళాలంటే దాంట్లో కలిపిన ఇండెంట్స్ ఏంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఖచ్చితంగా ప్రచార రూపంలో ఉండాల్సిందే. ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది మంచి పథకం, ఇది ప్రజల్లోకి చేరువే విధంగా వెళ్ళాలంటే దానికి సంబంధించిన ప్రచారం అయితే చేయాలి. దానికి అన్ని రకాల ప్రజలకి ఇప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంటుందండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు. అలాంటిది టీవీలోనో హోర్డింగ్ రూపంలోనో వేస్తే అది ప్రజలకి చేరువయ్యి వాళ్ళు ఆ పథకాన్ని ఉపయోగించుకునే వీలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది అవసరమే. ఏ రంగంలో అయినా కూడా, అది రాజకీయ రంగంలోనే మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ చేసే ప్రచారం వల్ల మీరు అడుగుతున్నారు ఇది వ్యతిరేక ప్రచారమా, మీరు ఎందుకు చేసుకుంటున్నారు, కానీ అన్ని రంగాల్లో ప్రచారం అనేది ఖచ్చితంగా మన ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. బీజేపీ బలపడటం అనే విషయం చెప్తున్నారు మేడం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2004 సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ బలపడతా ఉంది అని చెప్పేసి హైప్ చేయడం తప్ప ఈరోజు అప్పుడు 1-2 ఇప్పుడున్న 1-2 సీట్లు తప్ప వాటికి వచ్చే అవకాశం కూడా లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓకే, ఇక్కడ ఆర్కేపురంలో డివిజన్కి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఇక్కడున్న మీ కార్యకర్తలకి, ఆర్కేపురం డివిజన్ వాసులకి సమయం ఏ విధంగా ఇస్తున్నారు మీరు? మా ఆర్కేపురం డివిజన్కి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవడం మా నాయకురాలు సబితా రెడ్డి గారి నుంచే మేము అలవర్చుకున్నామండి. ఏ సందర్భంలోనైనా అంటే రోజు మొత్తంలో వారికి ఎలాంటి ఆటంకం ఉన్నా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని ప్రతి సందర్భంలో కూడా చెప్తూ ఉంటాం. ఇంకా ఆర్కేపురం డివిజన్లో ఉన్న కాలనీలకు సంబంధించిన సమస్యలు అయితేనేమి, ఏ సందర్భంలో కాల్ చేసినా కూడా తక్షణం స్పందించే విధంగా ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాము. భవిష్యత్తులో కూడా ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలనే ఆలోచనతోనే ఎలాంటి సందర్భంలోనైనా అందరికీ అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాను సార్. ఇప్పుడు ఈ ఆర్కేపురం డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇవ్వట్లేరు, నిధులు సరిపోవట్లేదని అంటున్నారు. నిజంగానే నిధులు ఇవ్వట్లేదంటారా? నిధులు ఇవ్వట్లేదనే సమస్య మాత్రం రాదు. ఎందుకంటే రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా చూసుకుంటే రకరకాలైన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు, స్కై వాక్లు, ఇలాంటి అభివృద్ధి గతంలో ఎప్పుడూ కూడా మనమైతే చూసి ఉండలేదండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక శంకుస్థాపన కార్యక్రమం 6 నెలల్లోనో సంవత్సరంలోనో దాన్ని ఓపెనింగ్ చేసే, ప్రారంభోత్సవం చేసుకునే కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఇంత అభివృద్ధిని కళ్ళ ముందు పెట్టుకొని నిధులు లేవు, నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అనేది అవాస్తవం. రోజు పత్రికలలో చూస్తూ ఉన్నాము, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. మనం ఇంతకుముందు ప్రతి సిగ్నల్లో కూడా ఒక 10 నిమిషాలు, అరగంట ఒక సిగ్నల్కి క్రాస్ చేయాలంటే చాలా ఆలస్యంగా వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అభివృద్ధి హైదరాబాద్లో ఎలా జరుగుతూ ఉంది, తద్వారా తెలంగాణ మొత్తంలో ఎలా జరుగుతుందో కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి. నిధులు లేవు, పనులు జరగట్లేదు అనేది అవాస్తవం. అది ప్రతిపక్షాలు చేసే అనవసర రాద్ధాంతం తప్ప అందులో నిజం ఏమాత్రం లేదు. మనం ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఎక్కడ చూసినా బాలికలపై, అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో చూసుకుంటే కూడా రీసెంట్గా ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అది జరిగినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి అసలు స్పందించలేదని విశ్లేషకులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి భారీగా ఆరోపణలు చేశాయి. మరి దీని గురించి మీరేమంటారు? దురదృష్టకర సంఘటన అండి, చాలా బాధాకరం. ఇలాంటి ఎక్కడ జరిగినా కూడా ఖండించాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రతి మనిషి చేస్తాడు. కానీ ప్రత్యేకించి మా డివిజన్లో ఒక మైనర్ బాలిక మీద దురదృష్టకర సంఘటన జరిగిందని చెప్పేసి వచ్చింది న్యూస్లో. స్పందించడం, ఇప్పుడు మైనర్ బాలిక విషయంలో మా మంత్రి గారు శ్రీమతి సబితా రెడ్డి గారు తక్షణమే స్పందించారు. వారికి, వాళ్ళ కుటుంబానికి కావాల్సిన భరోసాని ఇచ్చారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయండి. జనరల్గా ఒక మానవతావాది మైనర్ బాలిక విషయంలో వారి ఇల్లు ఎక్కడుంటుంది, ఆ అమ్మాయి ఐడెంటిటీ ఏంది అని చెప్పేసి బయటికి బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉండదు, ఎవరు కూడా తీసుకోవద్దు. కానీ దురదృష్టవశాత్తు మా డివిజన్లో ఏమైందంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆ రోజు వచ్చి కొన్ని వందల మందిని ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి, వాళ్ళ ఇంటికి దగ్గరలో మోహరించి
నేను వస్తున్నాను అని చెప్పేసి బహిరంగంగా ఆ అమ్మాయి ఐడెంటిటీని బహిర్గతం కానీ అది చాలా దురదృష్టకర సంఘటన. దాన్ని ఆ అమ్మాయి ఐడెంటిటీని బహిరంగపరచకూడదు అనే సిద్ధాంతాన్ని మీరి మరి ఆ రోజు వందల మంది అక్కడ జమ కావడం జరిగింది. దానికి విరుద్ధంగా మా మంత్రి గారు ఒక మహిళగా తను ఆ అవతల అమ్మాయి పడేటువంటి బాధని గమనించి పత్రికలు కానీ ఇలాంటి విషయాల్లో పత్రికలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదండి. జనరల్గా అక్కడ కూడా ఎవరు తీయరు. కాకపోతే ఎవరికి తెలియకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి భరోసానిచ్చి నేనున్నాను, గౌరవ కేసీఆర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళి భరోసాను కల్పిస్తామని వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అంతేగాని పబ్లిసిటీ కోసమో ఇక ఏ రకంగా కూడా దీన్ని ఆ సంఘటనను ఉపయోగించుకోవాలనే ఉద్దేశం మా పార్టీ పెద్దలకు ఉండదు. అలాంటి ఎప్పుడు కూడా మేము చేయమండి. థ్యాంక్ యూ సార్, చక్కటి విశ్లేషణ చేశారు. మరి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. థ్యాంక్ యూ.